మా బావ ఏడున్నాడో ఏందో. బావా, ఓ బావ, ఏం చేస్తానవే? అసలు ఇయ్యాలనన్న వార్తలు తెచ్చినవా లేదా? ఈ దోమలు పావుమలు పాడగా అడ్డమైన దోమలు ఈ ఆడకల్లి పాడనేమో పిట్ట పిట్ట కూడా పట్టే గడియలకి లెక్క. నేను కీస్ పెట్టాను కాదు, నీ మరదల్ని. నీ అవ్వ కాకి గత్తర్ రాని కావు కావు అనుకుంటూ రెండు చావట్టే. కుర్చీ లేవట్టి ఇక్కడికి వెళ్ళి ఇసిరినా అంటే ఆడచ్చి నీ నెత్తి వలగొడుతుంది. ఏమనుకుంటానవో గద్ద మొక్కపోడా నన్ను గద్ద కాకి కీసిపిట్ట అంటావా? నీ ముఖం అంగడి పోను. కలనా నిజమా? ఎవరు చెర్రైతే చస్తుండే కదా నాయన. కల కాదు నేనే. అరే గట్లా వంటే నీకు కండ్ల మంటలు ఎత్తుందా? నీ కడుపు ఓరత్తులా నాయంబడి పడ్డావు. ఏమైందే? అరే జర్ర వంటే కూడా నన్ను ఓరనిస్తలేవు. పండుకో పండుకో బావ, మంచిగా వండుకో. కుండల కమానం వండి వచ్చినా అది సుతం తిను. 3 పూటలు తిను, 4 పూటలు వండుకో మంచిగా, సరేనా? మరి ఇంకే పనే రాదు, నాకు అర్థం కాదు. కడుపు నిండా తింటా మంచిగా వంట. ఇప్పుడు ఏమున్నా చెప్పు, నాకు అర్థం కాదు. సిగ్గెట్ల లేకపోయారా బావగా నీకు? దేవుడు అసలు బుద్ధనే పెట్టలే. తింటాడట పంటాడట. ఇల్వ దక్కువడా, ఇజ్జత్ దక్కువడా. పోరి బాగా కొడతాను. ఈ అవ్వ ఎలక మొక్కం దానా, మాడిపోయిన మొక్కం దానా, కర్ర మొక్కం దానా, చెట్ట మొక్కం దానా. నీ కర్ర మొక్కంలో కండరు ఏం పుట్టిందే? నాయబడబడ్డావు. నా గోస గుచ్చుకుంటున్నావు. ఏం పుట్టింది? అరే కట్టిండే వండమని చెప్పేసి అంటే ఊగా అనుకుంటా కొడతానంటావు. జట్ట మొక్కం దానా సైన్ పట్టకుండా చదువుతావు మనిషికి. ఆడికచ్చింది అనుకో, నిన్ను దొక్కి చంపుతా. ఏమనుకుంటానవో బావా అని ప్రేమకు వెళ్తే గన్ని తిట్లు తిడతాను నీ అవ్వని. ఓ రాజీ నీ అవ్వ ఏడవకే. నీ అవ్వ గొట్ట బోరత్తాంది, గనుకనే తిట్టినా నిన్ను యాసకత్తాంది అని చెప్పేసి. ఇప్పుడు ఆడతల కోత అంటే ఊకుంటావా? పోతానవా అని తగ్గుతావు. గందుకనే సప్పుందాక ఎందుకు అని చెప్పేసి ఇంత కూర్చున్నా కదా, నేను తిట్టిపోద్దామని చెప్పేసి తిట్టినా నేను. తిన్నవా రాజీ? తినచ్చిన బావా, నువ్వు తిన్నవా? ఎందుకే అట్లా వండుకున్నావు? ఆనే రాజీ లేచిన బుక్కడ తిందామని చెప్పేసి అంటరంలోకి వస్తే ఈ పప్పు నీళ్ళు అంటున్నావు. ఈ అవ్వ చికెన్ అన్న మటన్ అన్న అడిగితే రోగమా? ఇంత బజ్జీలు వస్తామన్నారు, జట్టలా కొడుతున్నాయి నీ చేతులకు. ఈ అవ్వ సరే వచ్చినాక వేసిత్తా బావా. వార్తలు చదువుడు అయినాక. అవు కానీ అసలు వార్త తేలేదా నువ్వు? దీని మాటల్లో పెడదాం అనుకుంటే మళ్ళీ ఆడతానే అంటది దీని అవ్వ. నీ కథలు నా తాన కాదు. వార్త తెచ్చినవా లేదా? నేను జావాలని చూస్తాను కానీ రాజు నువ్వు. నేను జావాలని చూస్తాను కానీ నువ్వు. గంత పెద్ద మాట అంటివేంది బావా? మరి ఏందే రాజు? అరే ఒక్క దినంలో కొట్టి చంపింది కదా ఆనకాలం అచ్చుడే ఆలస్యం లేదు. మొత్తం పొట్టు పడ్డది హైదరాబాద్. యాడదుడు మొత్తం మునిగిపోయినాయి. గాడ మన రాయదుర్గం కాడ మెట్రోలో అయితే 7 కొండల స్వామి వెంకట స్వామి దర్శనం చేసుకున్నట్టే కొట్టింది. పుట్టాడు పబ్లిక్. అటు ఐకే సైడ్ అయితే మొత్తం అసలు ట్రాఫిక్ జామ్ తో నెత్తి ఖరాబ్ అవుతుంది. ఊరెళ్ళ వాడే మనం విన్నాం కానీ హైదరాబాద్ అచ్చుడే గింత ఘోరంగా కొట్టింది ఆన. అయితే నీకేమైనది? కార్లు మునిగిపోతానే, రేకులు కొట్టుకపోతానే, మనుషులు ఆగమైతాను. నీ అవ్వ ఈ యాన నేను కొలువుకు రానే. ఇలా వార్తలేవు మనలేవు. ఈ యానలు వచ్చి నేను వడమంటావు ఏడన్నా? యాడ పొక్కుంది తెలియదు, యాడ బొందుని తెలియదు, యాడ మానువల్ తెలిసింది తెలియదు. ఓ నెత్తి ఖరాబ్ ఇప్పుడు నచ్చుడు. ఇంకా ఆనాకాలం పురాగా రాలేదు కదా. ఏంది నీ గురుగుడు? నాకు అర్థం కాదు. ఆనకాలం రాకముందంటే నేను గింత ఘోరంగా పడితే మొత్తం పురాత ఆనకాలం వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది. గదిగా నేను కొలువుకు రాని ఏం రాడు. ఓయమ్మ ఊహించుకుంటే బూలు అవుతుంది. నేను సప్పుదాకా వంట డిస్టర్బ్ చేసినట్టే బొంద పెట్టేస్తాను నేను. ఓ బావా, మళ్ళా వండుకున్నవేందే? ఆర్తదేనే దేవు అసలు నువ్వు. ఛీ అసలు లేవు. ఓ బావా షీ నీ అవ్వ ఆనలు చల్లగుండా ఇప్పుడే దంచి కొడతాను. సిటీ అంతా ఆగం అవుతుంది. ఈ పెద్ద సార్లు ముందేమో అసలు ఏం చేస్తారో ఏందో. అసలు అర్ధలు వారంగా కూడా జనాలు గోసపడతారని తెలిసినాక కూడా సిటీ గిట్లనే కాలిపోతుంది. వీళ్ళకైతే కోపాలు మళ్ళా. సరే మనమైతే ఇంకో ముచ్చట్లో పోదాం పాండ్రి. మా బావిగా ఆడుతుందేలే ఏందేలే.